ఇందాక స్కిట్ ఇస్ రియల్లీ వెరీ యాప్ట్, చాలా బాగుంది స్కిట్. నేను ఈ చర్చ్కి రావడానికి కారణం ఏంటంటే అవేమి ఇక్కడ లేవు కాబట్టి నేను ఈ చర్చ్కి వస్తున్నాను. ద ఫస్ట్ పాయింట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ హంగు, ఆర్భాటము, తర్వాత మనీకి ఇంపార్టెన్స్, ఈ ఏమంటాము కరిస్మాటిక్గా చేయటము, ఇలాంటివన్నీ లేకుండా అర్థవంతమైనటువంటి ఆరాధన, అర్థవంతమైనటువంటి టీచింగ్, తర్వాత నిజంగా ఆత్మీయంగా ఎదగగలిగేటటువంటి ప్రసంగాలు, తర్వాత దేవుని ప్రేమ, చిన్న సంఘం అయినప్పటికీ దేవుని ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఆ దేవుని ప్రేమ చూపించుకునేటటువంటి విషయంలో కానివ్వండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే విషయంలో కానివ్వండి, ఒకరు గొప్ప ఒకళ్ళు తక్కువ అన్నటువంటి ఇలాంటివి ఏమీ లేకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసేటటువంటి వాతావరణం నేను ఇక్కడ చూశాను. అందుని బట్టి నేను దేవుణ్ణి చాలా ఇదిగా స్తుతిస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి అని అంటే చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. ఇందాక మనం స్కిట్లో చూసినట్టుగా మరి రకరకాలైనటువంటి వేల మంది చర్చ్కి వెళ్తూ ఉంటారు. కొన్ని చర్చెస్కి అయితే సండే వచ్చింది అంటే అక్కడ మనం చూస్తే ఇలాంటి ప్రేమ కానీ ఇలాంటి వాతావరణం కనపడదు. అక్కడ ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ఎలా ఉంటుందో గందరగోళంగా ఉంటుంది. కానీ మనకు అలాంటిది కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో, చిన్న చర్చ్ అయినప్పటికీ పెద్ద సంఘాలకి లేనంత మంది స్పీకర్స్ ఉన్నారు ఆ చర్చిలో. దానికి అందరూ ఒకసారి చెప్పండి. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేసేవాళ్ళు కాదు. అందరూ చక్కగా దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు చేత, పరిశుద్ధాత్మ రీతిలో అంటే పరిశుద్ధాత్మ చేతే నడిపింపబడేటటువంటి ప్రసంగాలతో ముందుకొచ్చి నిలబడతారు. ఆ భయము, ఆ దేవుని నడిపింపుతోనే వచ్చి నిలబడి ప్రసంగం కానివ్వండి, టీచింగ్ కానివ్వండి చేసేటటువంటి ఇది మన సంఘంలో కనపడుతుంది. దాన్ని బట్టి నేను ఐ రియల్లీ కంగ్రాచులేట్ విజయ్. నాకెందుకనో అనిపించింది ఈ టీచింగ్స్లో, EU టీచింగ్స్లో, తర్వాత ఇలాంటి వాతావరణంలో పెరగటాన్ని బట్టి డెఫినెట్గా ఒక మంచి దీంట్లోనే ఉండుంటుంది అన్న ఒక ఆలోచన నన్ను ఇక్కడికి నడిపించింది. తర్వాత నేను చాలా సంతోషించినటువంటి విషయం ఏంటి అని అంటే ద వే హీ డీల్స్ ద మెసేజ్ ప్రాక్టికల్గా ఉంటుంది. ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండిస్తాడు, ఏ మొహమాటమో ఉండదు, ఎక్కడ